డిజిటల్ అరెస్ట్ ఇటీవల బాగా వినిపిస్తున్న పేరు ఇది. భయం, అమాయకత్వమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి. వృద్ధులు, మహిళలు, పారిశ్రామికవేత్తలే లక్ష్యం. అసలు ఏంటి ఈ డిజిటల్ అరెస్ట్? ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది? సైబర్ నేరగాళ్లకు దీనికి సంబంధం ఏంటి? मैं ड्रग एनफोर्समेंट से हूँ। आपके बेटे के पार्सल में ड्रग्स मिली। आपका बेटा ड्रग डीलर है। अरे ये पार्सल मेरा नहीं है सर। पुलिस वाले को झूठ बोलता है। You are under arrest। अब तुझे पुलिस स्टेशन भी आना पड़ेगा और उसके बाद जेल। सर ऐसा मत करिए प्लीज सर। या तो जेल जाओ या पैसे दो। ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న కొత్త పంత డిజిటల్ అరెస్ట్. ఈ ఉచ్చులో చిక్కుకున్న అనేక మంది బాధితులు కోట్లు పోగొట్టుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఏంటి ఈ డిజిటల్ అరెస్ట్? మీ మొబైల్ ఫోన్కి ఐదర్ వయా వాట్సాప్, ఆడియో ఆర్ వీడియో కాల్ ఆర్ ఎల్స్ నార్మల్ ట్రెడిషనల్ కాల్ రూపంలో ఒక లా ఎన్ఫోర్స్మెంట్ పర్సనల్ ఆఫీసర్, అంటే ఆర్మీ నుంచి కానివ్వండి, పోలీస్ నుంచి కానివ్వండి, ఒక కాల్ అనేది మీకు వస్తుంది. ఆ కాల్ మీరు లిఫ్ట్ చేయగానే ఇమీడియట్గా జరిగేది ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న పలానా వ్యక్తి పలానా క్రైమ్లో దొరకబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఉన్న ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రాస్టిట్యూషన్ రేట్లో దొరికాడు. మీరు ఇమ్మీడియట్గా అతన్ని రిలీజ్ చేయాలంటే పలానా అమౌంట్, పలానా ప్లేస్కి వచ్చి అమౌంట్ పే చేయండి అని వాళ్ళు మనల్ని బెదిరించే సిచ్యువేషన్స్. సో దీంట్లో అయితే ఒక్కొక్కసారి వీడియో కాల్స్ చేస్తారు. వీడియో కాల్స్లో చూస్తే ఆర్మీ ఆఫీసర్ డ్రెస్లో కానివ్వండి, ఆర్ ఎల్స్ పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో కానివ్వండి, ఒక ఇండియన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ లాగా వాళ్ళు మంచిగా డ్రెస్సింగ్ చేసి వీడియో కెమెరా బ్యాక్గ్రౌండ్ లోగోస్తో సహా అన్ని క్లియర్గా పెట్టేసుకొని మనల్ని భయభ్రాంతులకు గురి చేసే సిచ్యువేషన్స్ చాలా రికార్డ్ అవుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా? 60 years అబోవ్ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. 60 years వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. యంగ్ అడల్ట్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే, ఎవరైతే బెదిరిస్తే భయపడిపోతారు, అంటే ఒక పర్సన్ని టార్గెట్ చేసేటప్పుడు కొంత వాళ్ళ సైడ్ నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తారు. దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు. వాళ్ళని కొంచెం ఏజ్ బార్ అయిన వాళ్ళని, ఇండస్ట్రియలిస్ట్ని, వాళ్ళ డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండేవాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సెటప్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోనో లేకపోతే ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనో మేము ఇంటర్సెప్ట్ చేసాం. ఇలా పెద్ద బోర్డు, అదేదో విచిత్రంగా ఒక రూమ్ అంతా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోనో, సిఐడి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ బాంబే అనో, సిఐడి డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఏదో ఒక పేరు పెట్టి లోగో గీగో పెద్ద ఆఫీసు సెటప్ అంతా, ఆ తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ అట్లాంటిది ఒకటి పెట్టుకొని అది హంగామా అంతా చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పందాను ఎందుకు ఎంచుకున్నారు? కారణాలేంటి? వాళ్ళు ఏంటంటే ఓన్లీ మెయిన్ వచ్చేసి ఇదంతా డబ్బు కోసం అని చెప్పేసి చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనకి దీని మీద అవేర్నెస్ కావాలి. అన్నోన్ నెంబర్స్ నుంచి ఏదైనా కాల్ వస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటం బెటరు. లేకపోతే ఏదైనా సస్పీషియస్ అనిపించిందంటే ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేసి రిపోర్ట్ ఇస్తే అయిపోతుంది. సాధారణంగా ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే పోలీసులు ఏం చేస్తారు? ప్రజలేం తెలుసుకోవాలి? ఓన్లీ అరెస్ట్ వారెంట్ ఇస్తే నీ ఇంటికి పోలీసులు వస్తారు. అంతకుముందే నీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు. నువ్వు ఏ దేంట్లో ఇన్వాల్వ్ అయినా చెప్తారు, టైం ఇస్తారు. ఒకవేళ అరెస్ట్ చేస్తానే నువ్వు ఆలోచన చేసుకోవాలయ్యా, డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? లేదు, నిన్ను అరెస్ట్ చేయాలంటే నువ్వు ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ కావాలా? ఇన్వాల్వ్ అయితే నీకు తెలియకుండా నువ్వు ఎక్కడ మర్డర్లు చేసింటావు, ఎక్కడ మానభంగాలు చేసింటావు? లేదు కదా, ఆలోచన చేయండి. నిజంగా డిజిటల్ అరెస్టులు ఉంటాయా? ఈ విధంగా అరెస్టులు చేయొచ్చా? డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. ఇది కావాలని ప్రజలను మబ్బపెట్టి తద్వారా భయపెట్టి డబ్బులు గుంజుకోవటం. ఇది ఈ మధ్యకాలంలో ఒక 6 monthsగా ర్యాంపండ్ అయింది. ఒక్కొక్క రోజు 200 కోట్ల నుంచి 500 కోట్లు కొల్లగొడుతున్నారు. దేర్ ఈజ్ నో డిజిటల్ అరెస్ట్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా నాకు తెలిసి డిజిటల్ అరెస్ట్ ఏం లేదు. డిజిటల్ అరెస్ట్ అంటే ఇమ్మీడియట్గా అది ఫేక్, ఇట్లాంటి ఫేక్ కాల్స్ చాలా వస్తాయి. ఆ విధంగానే చాలామందిని మోసం చేస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ఫోన్ని బ్లాక్ చేయండి. డిజిటల్ అరెస్ట్ అంటూ కాల్స్ వస్తే మనం ఏం చేయాలి? ముందు వాడిని బ్లాక్ చెయ్యి. వాడేమన్నా వేరే మీకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఎత్తద్దు, మెసేజ్ వస్తే క్లిక్ చేయొద్దు.
వాట్సాప్ వస్తే ఎత్తద్దు అస్సలు. ఒకటి ఏంటంటే మనకి అన్నోన్ నెంబర్స్ నుంచి ఎవరన్నా కాల్ చేసి ఈ డిజిటల్ అరెస్ట్ కానీ లేదా ఓటీపీ చెప్పడం అని కానీ లేదా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని కానీ లేదా ఇంకొకటి కొత్తగా వస్తుంది ఏంటంటే మీ అమ్మాయికి ఇట్లా డ్రగ్స్లో దొరికింది, ఇంజనీరింగ్ కాలేజ్ సో కాలేజ్ అవుతుంది, డ్రగ్స్లో దొరికింది, ఇమ్మీడియట్గా ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, మీ అమ్మాయిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా కూడా థ్రెటన్ చేస్తున్నారు. మన అమాయకత్వం లోకం పోకడ తెలియకపోవటమే డిజిటల్ అరెస్టుకు కారణం. సో బీ అలర్ట్. रवि जी, मैं SHO सुभाष चटनिस बांद्रा पुलिस स्टेशन मुंबई से बात कर रहा हूँ. आपका बेटा रोहित यहीं हॉस्टल में पढ़ता है? जी सर. वो अपने दोस्तों के साथ ड्रग्स लेते हुए पकड़ा गया है. ड्रग्स? अरे नहीं सर, मेरी आप उससे बात कराइए प्लीज. अरेस्ट करके जेल में डाल रहे हैं उसे, वही बात कीजिएगा आप. अरे नहीं सर, कोई तो उपाय होगा. जमानत के लिए 5 लाख का बेल बॉन्ड लगेगा. पेमेंट के लिए सरकारी वकील का नंबर लिखिए. पर अंकल तो स्मार्ट निकले. अबे चल आजा. वकील को पैसे देने के बजाय 1930 पर कॉल कर दिया. मेरा गेम ओवर. चले. असली पुलिस इस तरह व्हाट्सएप पर कॉल नहीं करती. ऐसी फर्जी कॉल्स के लिए तुरंत शिकायत करें. रुको, सोचो और एक्शन लो.